టెక్నాలజీ హంగులు పెరిగిన తర్వాత మనం కనీసం పోస్ట్ కార్డ్ అనేది ఎలా ఉంటుందనేది మర్చిపోయాం. పోస్ట్ కార్డ్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. అసలు పోస్ట్ కార్డ్ అనేది ఉందా అనే సందేహం ఈ తరంలో వ్యక్తం అవుతుంది. అయితే ఇదంతా అర్బన్ ఏరియాలకి మాత్రమే. ఇప్పటికీ రూరల్ ఏరియాల్లో పోస్ట్ మ్యాన్లు వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలో ఒక చక్కని ఉదాహరణ మనకుంది. దాదాపు 30 సంవత్సరాల నుండి 15 కిలోమీటర్లు నడుస్తూ ఒక మారుమూల ప్రాంతానికి పోస్టులను బట్వాడా చేయడానికి ఒక పోస్ట్ మ్యాన్ తాపత్రయపడుతున్నాడు. డ్యూటీని ప్రాణప్రదంగా భావిస్తూ తన విధులను నిర్వర్తిస్తున్నాడు. ఎవరా మనిషి తెలుసుకుందామా? దాదాపు 15 కిలోమీటర్ల దూరం, అంతా అడవి. 30 ఏళ్లుగా అతను నడుస్తూనే ఉన్నాడు. ఇది ఎక్కడో కాదు, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో. అక్కడ పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్నటువంటి డి శివన్ పోస్టల్ శాఖలో పోస్ట్ మ్యాన్ గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ల పాటు దట్టమైన అడవిలో ఎండ, వాన, చలి దేన్ని పట్టించుకోకుండా తన డ్యూటీ మాత్రమే పర్ఫామ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం కాలినడకనే, అక్కడికి ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేకపోయినా కాలినడకనే వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళకి ఉత్తరాలను బట్వాడా చేయడం చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, వాళ్ళకి వెళ్ళే టెలిగ్రామ్లు కానీ, మనీ ఆర్డర్లు కానీ అన్నీ తనే దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతను చాలా అడవి జంతువులను ఫేస్ చేయడం, ప్రమాదాల బారిన పడడం ఎన్నో జరిగాయి. అయినా సరే వాటిని ఎదుర్కొని నా డ్యూటీ నేను చేస్తాను అంటూ నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో ఉండడం చాలా అరుదు. అందుకే అతనికి పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోందా? నెటిజన్ల నుంచి ఇదే అభిప్రాయం వెల్లడవుతోంది. 30 ఏళ్లుగా ఉన్న అతనికి ఇంత పని చేస్తున్నాడు, ఖచ్చితంగా ఇచ్చి అతన్ని సత్కరించుకోవాలి, భారత ప్రభుత్వం ఇప్పటికైనా అతన్ని గుర్తించాలి అన్నటువంటి రిక్వెస్ట్లు చాలా మంది రేస్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన నటీమణులకి, నటులకి కూడా పద్మశ్రీ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇస్తున్నారు. ఇది సరికాదు. నిజంగా కష్టపడే ఇటువంటి భారతీయుడికి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా శివన్ గారు ఇప్పటివరకు అందిస్తున్న సేవల పట్ల భారతదేశం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.